సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో లోక కళ్యాణార్థమై మాఘమాస శ్రీ రాజశ్యామలాదేవి నవరాత్రి మహోత్సవాలు 23/1/2026 ఉదయం 10 గంటలకు శ్రీ వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమం చిన్నారులకు ఉచితంగా పలక బలపం ఇవ్వబడను మరియు భవన నిర్మాణ పూజ జరుగును. అదేవిధంగా 28/1/2026 ఉదయం 8 గంటలకు చండీ హోమం, పూర్ణాహుతి మరియు విశ్వ మానవ ధర్మ ఆధ్యాత్మిక ప్రవచనాలు, తదుపరి అన్నప్రసాద వితరణ, రాత్రి భజనలు, కీర్తనలు 19/1/2026 సోమవారం నుంచి 28/1/2026 వరకు 19వ తేదీన కుంకుమార్చన, రుద్రహోమం మరియు చండీ హోమం. కార్యస్థలం శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం, పోతిరెడ్డిపల్లి క్రాస్ రోడ్, సంగారెడ్డి, తెలంగాణ. లోకల్లో అనాదిగా వచ్చే ఆచారాల్లో వివాహానికి గౌరీ పూజ, విద్య యందు సరస్వతి, ధనం యందు లక్ష్మి, శుభకార్యములు యందు గణపతి, పార్వతీ పరమేశ్వర, లక్ష్మీనారాయణ, కిరణ గర్భ అరుంధతి, వశిష్ఠాది ఋషులతో మరియు బాలా త్రిపుర సుందరి శ్రీ భాగములకి హలో శ్రీ చండీ శ్రీ రాజశ్యామలాదేవి అమ్మవారిని ఆరాధించడం వలన సకల సౌభాగ్యాలతో సహా విశేషంగా రాజ్యపాలకులకు ఇప్సిత అభీష్ట ప్రాప్తి, శత్రువు బాధ నివారణ, కార్యసిద్ధి ప్రాప్తిస్తాయి. ఈ జపహోమం లోక కళ్యాణమర్థమే ఏర్పాటు చేయబడింది. మాతృశ్రీ అనసూయ మాత, శ్రీ 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 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ మరియు శ్రీ శ్రీ 1008 మహామండలేశ్వర్ డాక్టర్ సిద్ధేశ్వర నందగిరి మహారాజ్ వర్ల ఆశీస్సులతో శ్రీ నందిని శ్రీ గిరి మాత గారు నవరాత్రులలో అనుష్ఠానం జపహోమం చేయుచున్నారు. ఈ కార్యక్రమాలు శ్రీ అనంతగిరి మాత మరియు శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం ఉత్సవం కమిటీ వారి పర్యవేక్షణలో నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ లోక కళ్యాణార్థమై జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ఆ భగవంతుని కృపకు పాత్రులు కాగలరని మనం చేస్తున్నారు. మనసులో మహాదేవ్యై ఇదం నమః అనుకుంటూ వేస్తున్నది. ఇదం మమ లేకపోతే ఇదం నమః అనుకుంటూ వేస్తున్నది. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రాహ్మణే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం స్వాహా. నమో గణపతయే నమో గణపతయే. జరగాలి అని చెప్పేసి వాళ్ళ బర్దీపూర్ సంస్థానం యొక్క ఆధ్వర్యం లోపల ఆ కార్యదర్శి నందిని మాత గారు ఇక్కడ అనుష్ఠానం కూర్చుంటా ఉన్నారు. అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే ఇది చేస్తున్నది లోక కళ్యాణం కొరకే. సన్యాసులకు ఎలాంటి అపేక్షలు ఉండే, ఆకాంక్షలు ఉండే, ఎక్కడ ఏం జరిపినప్పటికైనా కానీ అది లోక కళ్యాణం కొరకే. అలాంటి వాళ్ళ లోపల మా అవధూతగిరి మహారాజు, ఆ తర్వాత సిద్ధేశ్వరానందగిరి మహారాజు వీళ్ళంతా చాలా సౌభాగ్యవంతులు. వాళ్ళకు మంచి బ్యాక్గ్రౌండ్, పూర్వగ్రహం దత్తగిరి మహారాజు ఉండబట్టి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. సంగారెడ్డి ప్రెస్ వాళ్ళతో సహా అందరినీ కూడా మేము ఎంతో ప్రశంసించాలి. చాలా శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం నందు సంగారెడ్డి పట్టణంలో ప్రతి సంవత్సరం నిర్వహించేటటువంటి రాజశ్యామలాదేవి నవరాత్రి మహోత్సవాలు, ఇది గుప్త నవరాత్రులు అంటారు. అమ్మవారి యొక్క ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతినిత్యం కూడా ఇక్కడ పార్థివ మరకతి లింగానికి రుద్రాభిషేకము, మరి రుద్ర హోమము, అదే రీతిగా అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం, లలిత సహస్రనామ పారాయణము, దుర్గా సప్తశతి పారాయణము, అదే రీతిగా నవరాత్రి ఉత్సవం పురస్కరించుకొని సరస్వతి మాతకు పూజలు చేయడం జరుగుతుంది. అదే రీతిగా ముగింపు కార్యక్రమంలో చండీ యాగం కూడాను నిర్వహించబడుతుంది. ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నామంటే ఇంతకుముందు మా స్వామి గారు చెప్పినట్టుగా లోక కళ్యాణార్థమై లోకంలో ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి అగత్యాలు అనేకంగా ఉన్నాయి, రాక్షస శక్తులు అనేకంగా ఉన్నాయి. ఇవన్నీ నశించాలంటే యజ్ఞ యాగాదులతోటి నశింపజేసినట్టుగా మనకు రామాయణం కానీ మహాభారతం కానీ ఇతిహాసాలు మనకు బోధిస్తున్నాయి. అదే రీతిగా మనం చేసేటటువంటి కృతుల్లో ధార్మికమైనటువంటి పరోపకారమైనటువంటి కృతులు చేశామంటే ఆ చేసే కృతుల్లో ఒక శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ శక్తి ఉత్పన్నం కావాలి. భారతీయ వైదిక సంస్కృతి ఒకప్పుడు ఇది యావత్ భూమండలం అంతా వ్యాపించి ఉన్నటువంటి సంస్కృతి. కాలక్రమేణా యుగ ప్రభావం వల్ల కలియుగంలో కొంచెం చాలా
నష్టం జరిగింది సంస్కృతికి. ఎప్పుడైనా కానీ సనాతన భారతీయ వైదిక సంస్కృతికి బద్ధ శత్రువులు అసురి శక్తులు. వాళ్ళ కర్తవ్యం ఏంటిదంటే యజ్ఞయాగాదులు విధ్వంసం చేయడము, ఋషిమునులకు ఇబ్బంది పెట్టడము, తపోనిష్ఠులను హతమార్చడము, ఈ రకంగా సనాతన వైదిక సంస్కృతిని విధ్వంసం చేయడం వల్ల ఏకైక లక్ష్యంగా అనాదిగా కొనసాగుతూ ఉంది. శ్రీరాముడు వచ్చింది అందుకొరకే, శ్రీకృష్ణుడు వచ్చింది అందుకొరకే. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఏ యుగంలో లేనంత పెద్ద డ్యామేజ్ ఏదైతే విధ్వంసం మనకు సనాతన ధర్మానికి జరుగుతూ ఉందో దానికి కారణాలు చాలా ఉన్నప్పటికైనా కానీ స్వయంకృత అపరాధం కూడా పెద్ద కారణమే. అంటే జ్ఞానానికి ఎప్పుడైతే భారతీయ సమాజం దూరం అయిపోతుందో అప్పుడు మన యొక్క వినాశనం తప్పదు అనేటువంటి విషయం మనం గమనించాలి.